Hi friends, welcome back to our YouTube ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు కస్టమ్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు చెన్నై జోన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. తమిళనాడు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చాలా దగ్గర కాబట్టి చెన్నై అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకు ఇవి గ్రూప్ సి క్యాటర్ సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ పోస్ట్ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. అండ్ ఇంకోటి కూడా దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మనం బై పోస్ట్ ద్వారా పంపించాలి. వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పినటువంటి డేట్ లోపు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించి అండ్ ఎవరైతే కేర్ఫుల్గా అండ్ వాళ్ళు చెప్పినట్టు అన్నీ కూడా పంపిస్తే అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ పంపిస్తే మీకు అడ్మిట్ కార్డు వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ మీకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కస్టమ్స్ డిపార్ట్మెంట్లోన అంటే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు అవి కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ వీడియో చూస్తాం ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిసారి మీకు వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మనకు కంపల్సరీగా మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అన్నమాట. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్ మనకు చెన్నై జోన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది అండ్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ రెండు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు ప్రొవైడ్ చేశాను. అంటే పిన్ చేసి పెట్టినటువంటి లిస్ట్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 31, 2025 మనకు ఈ నెల 31వ తేదీ వరకు టైం అయితే ఉంది. మీరు ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కాబట్టి బై పోస్ట్ ద్వారా, ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి. ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చెన్నై అనేది మనకు చాలా దగ్గర కాబట్టి మీకు త్వరగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 31కి మన ఏజ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్, కస్టమ్ హౌస్ నెంబర్ 60 అండ్ రాజాజీ సలై, చెన్నై 600001. ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు మెయిన్ ఇన్లాబెంట్ మీద రాసేసి 2 అని పెట్టి ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏమేమి పంపించాలనేది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, శాలరీ ఎంత అంటే క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు హాల్వై కుక్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100 సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 45,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే కనుక డిప్లొమా అన్నది చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడిగితే జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ అనేది, ఆ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏదైతే కుక్ ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ అనమాట. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్ టేకింగ్ సంబంధించినటువంటి సంస్థలు మీరు చేసింటే కానీ అప్లై చేసుకోండి. ఇంకోటి వచ్చి మీకు ట్రేడ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు కుకింగ్ మీకు కూడా వచ్చి ఉండాలన్నమాట. అయితే మరి ఇక్కడ మనకు కుక్కి ఒక పోస్ట్ అయితే ఉంది కదా అని మీరైతే అనుకుంటారు కదా, మనకి ఇవి టెంటేటివ్ పోస్టులు మాత్రమే, మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒక్క పోస్ట్ కదా అని చాలామంది అప్లై అయితే చేయరు కాబట్టి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి, జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. నెక్స్ట్ పోస్ట్ మనకు అసిస్టెంట్ హాల్వై కుక్ అనమాట, ఒక పోస్ట్ మాత్రమే. దీనికి వచ్చేసి లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే కానీ మీకు 32,000 నుండి 35,000 దగ్గర సాలరీ అయితే వస్తుంది అనమాట.
దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమా అయితే చేసి ఉండాలి క్యాటరింగ్ విభాగం సంబంధించిన దానిలో. అదేవిధంగా మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కుకింగ్‌లోన. ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు కుకింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి క్యాటరింగ్ ఉంటుంది కదా, ఆ క్యాటరింగ్ సంబంధించినటువంటి వెళ్ళి మీకు తెలిసి ఉండాలి వాళ్ళు. అడగండి. ఇట్లా మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది దానికి అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళకి లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది. దానిలోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి అండ్ ఇంకోటి మనకు నవంబర్ ఎండింగ్ కల్లా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చినట్టు మీరు అలా సృష్టించి తీసుకున్నా పర్వాలేదు. అదేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటారనమాట. ఇక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదని. 7th పాయింట్ చూసుకుంటే దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఎవరైతే దీనికి అప్లై చేసిన వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు 10th పాయింట్ వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు హాల్ టికెట్ అయితే మీకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారు. అంటే మీరు పంపించినటువంటి అడ్రస్కి మీరు కేర్ఫుల్గా చూసుకోండి ఒకసారి. ఈ విధంగా ఇక్కడ మనకు 9th ఆప్షన్ చూసుకుంటే ద సెలక్షన్ కమిటీ షెల్ బి స్క్రూటినైజ్. మనకు అప్లికేషన్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకు ముందుగా రైట్ టెస్ట్కి అయితే పిలుస్తారు. తర్వాత ట్రేడ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ కానీ ఈ రైట్ టెస్ట్ కానీ మొత్తం కూడా మనకు ఓన్లీ చెన్నైలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చెన్నై అనేది చాలా దగ్గర కాబట్టి చూడండి ఒకసారి. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తారో అండ్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంది కదా, చెన్నై customs.gov.in అనేది ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు మెడికల్ ఫిట్నెస్ కూడా అండ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారన్నమాట. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది మనకు డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఇది అప్లికేషన్ ఫాము మీకు నోటిఫికేషన్తో పాటు లేదంటే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు సపరేట్ పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా. ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు ఒక రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. ఇక్కడ కన్సెప్ట్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి మీరు ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ ఓన్లీ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ కింద వచ్చేసి పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి నేమ్, మీరు 10th మేమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్లో, కొట్టివైతే లేకుండా. కింద వచ్చేసి థర్డ్ మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. 4th వచ్చేసి మీ మదర్ నేము. 5th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మీకు ఫిగర్స్ అనమాట, అంటే నెంబర్ సిస్టమ్ ద్వారా మీరు డేట్ మంత్ ఇవ్వండి. కింద మనకు ఇయర్స్ వర్డ్స్ వచ్చేసి మనకు ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనకు వర్డ్స్ ఇంగ్లీష్ లెటర్స్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి మనకు December 31, 2025కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ తీసుకొని మళ్ళీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6th వచ్చేసి మనకు జెండరు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే రైట్ 1 అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తామంటే 2 అని ఇక్కడైతే మీరు ఈ బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, ఆ కేటగిరీ అయితే ఇవ్వండి. బట్ ప్రతి ఒక్కరు కూడా మనకు యువర్ క్యాండిడేట్ వాళ్ళు కాబట్టి పోస్ట్ అనేది బిలో 25 ఇయర్స్ వాళ్ళు మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోండి. 8th వచ్చేసి ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళు, ఒకవేళ మీకు ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళు ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకోవాలంటే కనుక 1 అయితే ఈ బాక్స్లో అయితే ఇవ్వండి, రైట్ 1 అని. లేదు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే కనుక రైట్ 2 అయితే ఇవ్వాలి, అంటే 2 నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏది కూడా కాకపోతే దాన్ని ఈ బాక్స్లో వచ్చేసి ఎన్ని అయితే పెట్టాను అనమాట, నాట్ అప్లికేబుల్ అని ఈ విధంగా. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు 9th ఆప్షన్, ఎవరైతే ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. 10th వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. 11th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి సీరియల్ నెంబర్ 1 ఇచ్చి ఎస్ఎస్సీ అని ఇవ్వండి. 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, 10th బోర్డు అండ్ 10th ఎడిషన్ పర్సెంటేజ్ మార్కులు అన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా కింద వచ్చి మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. మీరు అప్లై చేసే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు కాబట్టి ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 1 ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఏ ట్రేలో ఉంది, డ్యూరేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేశారు, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అక్కడ ఏమి వర్క్ చేశారు, రీమార్క్ గుడ్ అవర్ బ్యాడ్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 12th వచ్చేసి మనకు అడ్రస్ అనమాట, కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి, స్టేట్ పిన్ కోడ్. కింద వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనమాట, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి, మీ విలేజ్, మండలం. నెక్స్ట్ 14th వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే కింద మనకు మొబైల్ నెంబర్ అయితే ఉంది, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని కింద ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. 15th వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనీసం బాక్స్లో మీరు మీ సిగ్నేచర్ అయితే చేయండి. ఈ బాక్స్ బయటకి అయితే రాకూడదు. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే కదా, ఇక్కడ మీరు మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి మనకు ప్లేస్ వచ్చి మీ విలేజ్ కానీ, మండలం కానీ, డిస్ట్రిక్ట్ కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట.
ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేశారు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనకు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్‌లో మీరైతే ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి. ఎవరికైతే ఏ క్వాలిఫికేషన్, ఏజ్ ఉందో, ఇంట్రెస్ట్ ఉంటుందో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే పెట్టండి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ చేయకుండా మీరు పంపిస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నో యూజ్ అనమాట మీరు అప్లై చేసి కూడా. ముందుగా వచ్చేసి 2 గాని, 3 గాని ఫోటోస్ అయితే పంపియండి. ప్రతి తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ పెట్టాలి. మార్క్స్ మెమో షీటు, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. లేదంటే మీ 10th మెమో సర్టిఫికేట్ సరిపోతుంది. కేటగిరీ సర్టిఫికేటు, ఎసెన్షియల్ అండ్ డిజరబుల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా డొమిసిల్ ఉంటే డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్. డొమిసిల్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇవన్నీ కూడా మీరు ఓన్లీ జిరాక్స్ మాత్రమే పెట్టాలి. అదేవిధంగా 2 చిన్న ఎన్వలప్స్ కూడా పెట్టాలన్నమాట. ప్రతి ఎన్వలప్ మీద 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మీ విలేజు, మీ మండలము, మీ స్టేటు, మీ పిన్ కోడ్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ మొత్తం కూడా మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్‌లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇది మెయిన్ ఎన్వలప్ అనుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే హెడ్డింగ్ అనేది అప్లికేషన్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ పోస్ట్స్ మనకు చెన్నై కస్టమ్స్ అని ఈ విధంగా అయితే మీరు మెయిన్ ఎన్వలప్ అయితే రాసి నేమ్ ఆఫ్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. పక్కనే మనకు అండ్ కేటగిరీ అని, మీరు యూఆర్ క్యాండిడేట్ కాబట్టి యూఆర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మెయిన్ ఎన్వలప్ మీద హెడ్డింగ్ అయితే రాసేయండి. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ విలేజు, మీ హౌస్ నెంబరు, మీ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ మొత్తం కూడా 2 అని పెట్టి రాసేయాల్సి ఉంటుందన్నమాట. మీరు లాస్ట్‌కి మీరు ఫైనల్‌గా ఏం చేస్తారంటే ఈ అడ్రస్‌కి మీరు డిసెంబర్ 31 లోపు ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, ఆర్డినరీ పోస్ట్ ద్వారా గానీ పంపియండి. అందరూ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపియండి అంతే. ఇక ఫైనల్‌గా వచ్చేసింది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు కస్టమ్స్ చెన్నై నుంచి వచ్చినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ అడ్రస్ పంపియాలి ప్రతిదీ చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. థాంక్ యూ.